వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని జోగి రమేష్ కు ఇచ్చిన తాజా నోటీసుల్లో పేర్కొన్నారు మంగళగిరి పోలీసులు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో విచారణకు రావాల్సిందిగా ఈ నోటీసుల్లో తెలిపారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇవ్వగా ఒకసారి విచారణకు జోగి రమేష్ హాజరయ్యారు. అయితే నిన్న జోగి రమేష్ హాజరు కాకపోవడంతో ఆయన తరపున న్యాయవాదులు పోలీసులను కలిసి వివరణ ఇచ్చారు. తాజాగా నిన్న రాత్రి మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు. కేసు సంబంధించి ఇప్పటికే ఒకసారి పోలీసు విచారణకు హాజరైన జోగి రమేష్ నిన్న మరోసారి విచారణకు రావాల్సి ఉండగా రాలేదు. అయితే జోగి రమేష్ తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి వివరణ ఇచ్చారు. విచారణకు రావడం లేదని ఆయన తరపు లాయర్లు తెలియజేశారు. గత శుక్రవారం జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరు కావడంతో గంటన్నర పాటు ప్రశ్నించి ఆయన్ని పంపించారు పోలీసులు. అయితే ఈ కేసులో మరోసారి విచారణకు నిన్న హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారనే చర్చ మొదలైంది. దీంతో ఆయన విచారణకు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతుండగా మూడోసారి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.